హైదరాబాద్లోని అంబర్పేట ఎస్ఐ తుపాకీ మిస్సింగ్ అయింది. అంబర్పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ తుపాకీ మిస్ అయింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో జరిగిన ఒక క్రైమ్ కేసులో భానుప్రకాష్ బంగారం రికవరీ చేసినప్పటికీ ఆ రికవరీని అధికార రికార్డులో చూపించకపోవడం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ఇదే సమయంలో అతని సర్వీస్ వెపన్ కూడా కనిపించకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది. జనవరిలో జరిగిన క్రైమ్ కేసులో ఎస్ఐ భానుప్రకాష్ బంగారం రికవరీ చేశారు. అయితే ఆ బంగారాన్ని స్టేషన్ రికార్డుల్లో చూపించకపోవడం పోలీసులకు అనుమానం కలిగించింది. రికవరీ బంగారంతో పాటు అతని సర్వీస్ తుపాకీ కూడా కనిపించకపోవడంతో వివాదం పెద్దగైంది. నగదు వెపన్ డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎస్ఐ భానుప్రకాష్ సస్పెండ్ చేసి కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ వెపన్ మిస్సింగ్ కి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రెండు రకాల ప్రధాన కారణాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఒకటి, సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ రివాల్వర్ అనేది ఒకటైతే, రెండోది 5 తులాల బంగారం. ఒక కేసుకు సంబంధించి రికవరీ అయినటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఇతను తన సొంత అవసరాలకి ఎవరికీ చెప్పకుండా వాడుకున్నారు అనేటటువంటి అలిగేషన్ ఉంది. ఎంక్వైరీ జరిగింది. విచారణ జరిగిన క్రమంలోనే ఉన్నతాధికారులు భానుప్రకాష్ వచ్చేసి అంబర్పేటలో క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఇతను వాడుకున్నాడు, తన పర్సనల్ అవసరాల కోసం ఈ 5 తులాల బంగారాన్ని వాడుకున్నారు అని అయితే నిర్ధారణకు వచ్చారు. దానితో పాటు ఇతని దగ్గర ఉండాల్సినటువంటి సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్ళింది, ఉండాల్సింది ఇచ్చింది గవర్నమెంట్, ఇతనికి ఇచ్చింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆ సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉంటుందో అది ఇతని దగ్గర క్యారీ అవుతూ ఉండాలి. మరి ఇతని దగ్గర ఆ గన్ అయితే లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది ఆ గన్ అంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల దగ్గర ఉంది. మరి టాస్క్ ఫోర్స్ పోలీసుల దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే మిస్ అయ్యింది. ఎలా మిస్ అయ్యిందో, అసలు గన్ ఎక్కడుంది, గన్నుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలనేసి ఉన్నతాధికారులు భానుప్రకాష్ని అడిగినప్పుడు అది కూడా ఏమాత్రం సమాధానం లేదు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇలా పదే ఎంక్వైరీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ 2 రీజన్స్కి సంబంధించి ఎస్ఐ భానుప్రకాష్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇతను వాట్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు కాబట్టి ఇతనికి సంబంధించినటువంటి గతంలో ఇతను టేకప్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎంక్వైరీ అయితే మొదలైంది. ఖచ్చితంగా కూడా భానుప్రకాష్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయంటే, అంటే ప్రధానంగా కూడా 5 తులాల బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని ఎందుకని అతను వాడుకోవాల్సి వచ్చింది, కేసుకు సంబంధించినటువంటి బంగారం కాబట్టి అది పర్సనల్గా వాడుకోవడం ఒకటైతే, సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అది ఎవరికన్నా దొరికి ఉంటే ఖచ్చితంగా కూడా అది వేరే రకంగా వాడి ఉంటే మాత్రం ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. కానీ అది టాస్క్ ఫోర్స్ పోలీసులు అంటే ఎవరికైనా దొరికినా కానీ అది టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెచ్చి ఇవ్వడమా లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులకే దొరికిందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరిగాయి. ఎంక్వైరీలో భాగంగానే భానుప్రకాష్ చేసింది మిస్టేక్ అని ఫైనల్ అయింది. అందులో భాగంగానే అతని సర్వీస్ నుంచి సస్పెండ్ అయితే చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్ మధు, థ్యాంక్ యూ.